జయభద్ర భద్రకాళి మాత్రం నమో నమ. చూసాం కదా వీరభద్ర యుగంలో ఒక్కొక్క పనిష్మెంట్ ఎట్లా ముందు ముందుకు తెలుస్తుంది. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నారు ఫారెస్ట్లో చూస్తున్నాం కదా. ఫారెస్ట్లో మనం అనుమతులు తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడాలా. తిరుపతిలో దేవునికి పార్కింగ్ చేసేయడానికి ఫారెస్ట్ అనుమతి లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అవన్నీ చూస్తున్నాము. కానీ అక్కడ కాకుండా పనులు ఈరోజు వీళ్ళంతా ఇప్పుడు ఎట్లా ఆక్రమించుకున్నారు అన్నీ ఒక్కొక్కటి బయట వేస్తున్నాడు మన ఆయన వీరభద్రుడు. ఇవన్నీ ముందుకు అర్థమవుతుందన్న. రాబో రోజులన్నీ దుష్టులకు దుర్దినాలు ఉంటాయి, మంచి వాళ్ళకి మంచి దినాలు. శిష్యరక్షణ వీరభద్ర వీరభోగసంత్రాలు వచ్చి చేసే అమలు టైం అసనమైంది. ఇప్పుడు తాత్కాలికంగా రాజకీయంగా కొంతవరకు ఉపశమనం పొందిన దీర్ఘకాలికంగా ఎవరు శిక్షలు పడవు. ఎందుకంటే వ్యవస్థలు అట్లుంటాయి, రాజకీయం అట్లుంది, అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు బాగా బరితెగించి వ్యక్తులు ఎట్లా తయారయ్యారంటే ఈ వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నారు. ఒక న్యాయ వ్యవస్థలో కానీ రెవెన్యూలో కానీ ఈరోజు కబ్జాల ద్వారా ఎన్ని భూములు ఆక్రమించుకొని అంతా ప్రజల్ని ఎట్లా మాయ చేసి బిస్కెట్లు వేసినట్టు వేసి సంక్షేమ పథకాలు ఈ విధంగా ఆటలు సాగినవి. ఇంక ఇవన్నీ ఏముండదు. జనాలు కూడా ఇంకా తెలుసుకోవాలా. ఉచిత విద్య అడగాల, ఉచిత వైద్యం అడగాల, డెవలప్మెంట్, మౌలిక వసతులు, రోడ్లు, ఈ పిల్లలకు ఉద్యోగాలు, స్కిల్ ద్వారా ఏదైనా శిక్షణలు ఇచ్చి ఉద్యోగాలు అడగాలి. కానీ ఇట్లా పప్పుల పిల్లలు తినుకుంటూ కూర్చుంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది, దేశము ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది, ఇవన్నీ ముందుకు అర్థమవుతుంది. మీకు ఇవన్నీ వీళ్ళతో అయ్యలేదు. ఈ రాజకీయం అనేది కులాలు మతాలు అన్నీ రెచ్చికొట్టి ఎట్లా చేస్తున్నా చూస్తున్నాము. అందుకే రాబో రోజుల్లో మన ఆయన వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చి దుష్ట శిక్షణ శిష్యరక్షణ చేస్తూ దేశాన్ని పాలిస్తానన్న వీరభోగ వసంతరాలు అంటే విశ్వగురువు. నాయన విశ్వగురు వస్తేనే అఖండ భారత్ అవుతుంది. అఖండ భారత్ని ఎట్లా దిశానిర్దేశంతో నడిపించే ప్రపంచ దేశాలని తన పాదాల చెంతకు తెచ్చుకొని పాలించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. ఇదంతా వీరభద్ర ఛానల్ ద్వారా మా నాన్న వీరభద్ర వీరభోగసంతరాలు ఇచ్చే వాక్యాలు. ఇవన్నీ జరిగిపోయేది ముందుకు హెచ్చరిస్తూ తన పని తాను చేసుకొని పోతుంటాను. నా మనుషులు కూడా కర్మ సిద్ధాంతం ప్రకారము తన కర్మని శరీరంతో తెంచుకొని రాబో రోజుల్లో మనిషికి ఆయుష్లు ఆరోగ్యాలు క్షీణిస్తావు. కానీ జాగ్రత్తగా ఎక్కువ శాకాహారానికి అలవాటు పడండి, మాంసాలను తగ్గించండి. తర్వాత భయం భక్తితోన ఒక వ్యక్తిని ద్రోహం చేయడం, మోసం చేయడం, లేదంటే అప్పులు ముంచడము, ఇటువంటివన్నీ మానుకోవాలా. నిజాయితీగా బతకాలా. ధర్మం ప్రకారం భార్యను పోషించుకొని పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి ఇచ్చినప్పుడే మనం కర్మ సిద్ధాంతం ద్వారా నెక్స్ట్ లెవెల్కి పోతాం. అంతేగాని వైకుంఠ ఏకాదశికి పోయి వైకుంఠం ద్వారం పోతే వైకుంఠం రాదు, మహా కుంభమేళపై స్నానం చేసే పుణ్యం రాదు. ఇవన్నీ మీ తాత్కాలిక ఉపశమనాలు. పోయించిన తర్వాత ఏమైనా మారుతారా, మళ్ళీ అదే పనులు చేస్తారు. అందుకే ఇవన్నీ ఒక భయం కోసం పెట్టినాడు భగవంతుడు. దాన్ని మార్చుకుని ప్రయత్నం చేసి ముందుకు పోవాలా. రాబో రోజులన్నీ క్లిష్టంగా ఉంటాయన్న. మన మనిషికి చాలా కఠిన పరీక్షలు ఉంటాయి. కాబట్టి ఈ వీరభద్రయుగంలో స్వామి ఆజ్ఞతో అన్నీ చెప్పిన వింటే అన్నీ సాగిపోతున్నారు ప్రయాణము. దీంట్లో తెలుసుకొని భయం భక్తున్న వాళ్ళే భూమి మీద నూకులు ఉంటాయి. మిగతా వాళ్ళకి కాలం చెల్లి ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతాయి. జయ వీరభద్ర నమో నమః.